అందరికీ శనార్థులు. మేడారం జాతరలా ఏకదం ఒక సర్వీస్ ఉన్నది అంటే చూద్దామంటే బయలుదేరితే ములుగుకాడికి రాగానే ఇది కనబడ్డది నాకు. ఏందంటే ములుగుకాడికి ఈరోజు అటు పోతున్నాం, చంద్రబాబు వస్తావా అన్నారు. అట్లయితే అట్లా వస్తా అని బయలుదేరినా. ఇగో నా ఇంటకు చూడండి, తుంబి ఏవియేషన్ వాళ్ళదంట ఈ హెలికాప్టరు. ఈ హెలికాప్టర్లా మేడారంలా మొత్తము చక్కర్లు కొడుతుందంట. ఇది మేడారంలో చక్కర్లు కొట్టే బండి. మేడారంలో చక్కర్లు కొట్టడానికి ఏం కథ, ఎంత ఉన్నది, మరి ఎక్కాలి అంటే పైసలకి ఇట్లా అడుగుతారు కదా వాళ్ళు. అందుకని ఎంత ఉన్నది ఏం కథ అవన్నీ తెలుసుకోవాలని అనుకొని బయలుదేరితే తుంబి ఏవియేషన్స్ అని ఉన్నది. హెలి ట్యాక్సీ అని రాసినది దీని మీద. ఇది మన తెలంగాణ పర్యాటక శాఖ అంటారు కదా, టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళదన్నమాట. టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళు కలిసి తుంబి ఏవియేషన్ వాళ్ళు కలిసి మొత్తానికి సర్వీస్ షురూ చేసిండ్రంట. నిన్నటి నుండే చాలా అయింది మేడారంలా. కాకపోతే ఈరోజు నేను పోయి చూసొస్తామంటాను వెళ్ళినా. ఏముంటున్నది, ఎట్లున్నది, ఎక్కడికించి పోతున్నది, ఎట్లెట్లా పోతుంది, ఎంతసేపట్లో పోతుంది, దీనికి అతేంది కమమిషి ఏంది అన్నీ తెలుసుకుంటా. ఈ హెలికాప్టర్లో ఇప్పుడు పోతున్నాం మనం. పైలట్ సార్ ఇట్లా వచ్చిండు, అక్కడ బందుకున్నాడు ఆయన. ఆయనకు నమస్తే పెట్టి బండి ఎక్కుదాం పండిగ. సార్ నమస్తే. వస్తున్నా, నేను కూడా వస్తున్నా, నడవండి. హెలికాప్టర్ ఎక్కి మేడారంకు ఓనికి బయలుదేరిన నేను. అరే వీళ్ళు అన్నం గిన్నం అన్నీ కట్టుకొని వచ్చిండ్రు మంచిగా. నేనేంటి విండబ్బా తెచ్చుకోలేదా అమ్మ, అయ్యో. మొత్తానికి మనము హెలికాప్టర్లో కూర్చున్నాం, మీద పంక తిరుగుతున్నది చూడండి. టొయ్యి 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 అని తిరుగుతుంది. మంచిగా అనిపిస్తున్నది. ఇలా కూర్చుంటే కార్లో కూర్చున్నట్టే ఉన్నది మనకు. మనం ఇప్పుడు పెద్ద కార్లలో కూర్చుంటాం కదా, చిన్న కార్లలో కూర్చుంటేనేమో కిందికి కూర్చున్నట్టు అనిపిస్తుంది. ఇట్లా ఎత్తు మీద ఉండే కార్లు, ఎస్యూవీ కార్లు ఉంటాయి కదా, ఎత్తు మీద ఉండే కార్లో కూర్చుంటే ఎట్లుంటుందో అట్లనే ఉన్నది. ఇప్పుడు చూడండి ఎంత స్పీడ్గా తిరుగుతున్నదో, జమ్మ తిరుగుతున్నది, మస్తు స్పీడ్గా తిరుగుతున్నది. మస్తు స్పీడ్గా అంటే మస్తు స్పీడ్గా తిరుగుతున్నది. ఆ పిల్లగాడు మొత్తం తలుపులు అన్నీ కరెక్ట్ పడ్డాయా లేవా అని చూసిండు. పైలట్ సార్ తలుపు, మన తలుపు, ఇగో కిటికీ ఉన్నది కదా, ఈ కిటికీ ఏదైతే ఉన్నదో ఇంట్లోకెంచి గాలి రావడం కోసమని ఈ కిటికీని పెట్టిండ్రు. ఇగో నా చెయ్యి కనబడుతుంది చూడండి ముద్దుగా. ఇది మొత్తం అన్ని తలుపులు వేసుకున్నారు. కొత్తగా ఎక్కేటోళ్ళకైతే మస్తు భయం అవుతుంది. కాకపోతే నేను 2 సార్లు ఎక్కిన కాబట్టి నాకు భయం అవుతలేదు. మంచిగా నేను లడ్డు ఉంటాయి కదా, గూటం అందుకని నిమ్మలంగా కూర్చున్నా. బయట కార్లు గీర్లు అన్నీ కనబడుతున్నాయి. బయట ఇది కాలేజీలో పెట్టిండ్రు అనమాట హెలికాప్టరు. కాలేజ్ పిల్లలకి ఇట్లా అందరు బయటకు వచ్చి చూస్తున్నారు చూడండి. హెలికాప్టర్ తిరుగుతుంది, ఇడికెంచి ఎగురుతుందని కూరలు ఫోన్లలో కూడా షూటింగ్ చేసుకుంటున్నారు. ఈ బండి ఎక్కనికి వచ్చిన వాళ్ళ కార్లు, ఆ కాలేజ్ వాళ్ళ కార్లు అవన్నీ. ములుగు నుండి మేడారంకు మనం హెలికాప్టర్లో పోతున్నాము. జై బోలో సమ్మక్క సారక్క తల్లికి జై అనుకొని బయలుదేరదామండి. బయట చూసినరా మొత్తం దుమ్ము ఎగురుతున్నది. మనం మెల్లగా పైకి లేస్తున్నాము. ఇది సంగతి. ఇప్పుడు మనం పైకి వచ్చేసినాం. మొత్తం పైకి అంటే ఒక 2 అంతస్తులు 3 అంతస్తుల పైకి, 2 అంతస్తుల పైకి ఎక్కినాం. మెల్లగా బయలుదేరినాం. మెల్లగా బయలుదేరి చక్కగా ఇప్పుడు ఈ కాలేజీ ఏడున్నదా అంటే ములుగు కాడ గట్టమ్మ గుడి ఉంటుంది కదా. మనం ములుగు కాడికి రాగానే గట్టమ్మ ఉంటుంది. గట్టమ్మ పక్కకు డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో బండి ఉండే, ఆడికెంచి బయలుదేరితే ఇవన్నీ పంట పొలాలు ఎంత అందంగా ఉన్నది చూడండి. ములుగు జిల్లా బంగారం అసంటి పంట పొలాలు కనబడుతున్నాయి. అవతల బందుకేమో చెరువు కనబడుతుంది, ఒక చిన్న చెరువు ఉన్నది. ముద్దుగా పంట పొలాల మీదికెంచి మనం బాగానే ఎత్తు మీదకి వెళ్ళినాం ఇప్పుడు. ఎందుకంటే తెలుస్తున్నది చాలా కిందికి పొలాలన్నీ కనబడుతున్నాయి కాబట్టి. పైనకెంచి చూస్తే ఉండే ఆనందం వేరు, కింద చుట్టూ తిరుగుకుంటూ ఉంటే ఆనందం వేరు.
మొత్తానికైతే పైకి వచ్చినాము. మనము ములుగు కాడికెంచి మేడారానికి కేవలము 9-10 నిమిషాలు, 9 నిమిషాలు అన్నాడు సారు, పైలట్ సారు. 9 నుండి 10 నిమిషాల అంటే 10 నిమిషాల గ్యాప్లో వెళ్ళిపోతాం మేడం. 10 మినిట్స్ మ్యాక్సిమం అని చెప్పిండు. ఇప్పుడు మనం పైన ఒక దగ్గర 1000 కిలోమీటర్లు అంటే ఏమంటారు 1000 అడుగులు అంటారు కదా, 1000 అడుగుల మీదికి వెళ్ళిపోయినాం దగ్గర. మొత్తం కింద ఊర్లు చూడండి, చిన్న చిన్న ఇల్లు. అవో ములుగు అంతా అదే, అవతల బందుకుది ఇవతల బందుకుది ములుగు. ఇటు బందుకంతా చెరువు ఉంది, పెద్ద చెరువు. మామూలుగా మనం పోతుంటే ఎన్ని అడుగుల మీద ఉన్నామో తెలుస్తున్నది. చెరువును చూడండి ఎంత ముద్దు కనబడుతున్నదో. అబ్బర కొడుకో ఇంత అందంగా ఉంటుంది అనుకోలే నేను మీదికి చూస్తే. ఇటు బందుకేమో పెద్ద కొండ ఉన్నది. టైం 20 టైమ్స్ దిగినాం మేము. మనం ఇంకా పైకి వచ్చినాము, చాలా పైన ఉన్నాం చూడండి. ఇప్పటిదాకా ఉన్న హలో, నా పేరు గణేష్ అని, కానీ మేడారం కానీ ఇప్పుడు సెకండ్ టైం మేము వచ్చినాము. చాలా మంచిగా ఉంటుంది ఇక్కడ, సూపర్గా ఉంది. ఎప్పటికని మనం ఇక్కడ రావచ్చు. అందరూ మంచి మన దేవిని చూడాలి. చాలా ధన్యవాదం, థ్యాంక్ యూ. నేను తమిళనాడు అన్న. మన కంపెనీ తుంబి ఏవియేషన్ చాలా మంచిగా సర్వీస్ ఇస్తారు. తుంబి ఏవియేషన్ ఈజ్ ద బెస్ట్. అమర్నాథ్లో మళ్ళీ కేదార్నాథ్లో అన్ని జాగాలు ఇస్తాము మనం. ఓకే, థ్యాంక్ యూ మేడం. మొత్తానికైతే చాలా అడుగుల పైన కంటే 1000 అడుగుల పైన అని చెప్పిండు సారు. మనము ఒక 1000 అడుగుల పై నుండి ప్రయాణం చేస్తాం కాబట్టి అక్కడ మనకు చాలా హాయిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పిండు. మొత్తానికైతే పైకి వచ్చిన తర్వాత మంచిగా అనిపిస్తుంది. కాకపోతే ఆ సౌండ్ మాత్రం పెద్దగా గుయ్యని వస్తున్నది. కింద పంట పొలాలు చూడండి, ఇళ్ళకెంచి చూస్తే పొలాలు ఎంత బాగా కనబడుతున్నాయి. ఇదంతా జంగల్ ఉన్నట్టున్నది, మొత్తం చెట్లే. మధ్యలో వాగు, అది ఎంత బాగా అనిపిస్తుంది చూడండి, మొత్తం చెట్లే. అర్రే ఏమన్నా జంగల్ ఉన్నదా? వారే వా. గణేష్ అన్న, చెప్పండి మేడం. పైలట్ సార్ పేరు నందకిషోర్ అని, మంచివాడే, మన తెలుగు వాడే, మన వాళ్ళే. తెలుగు వాళ్ళేనంట పైలట్ సార్ కూడా, నందకిషోర్ అంట పైలట్ సార్ పేరు. ఒక 1000 అడుగుల పైన మనం పోతున్నాం ఇప్పుడు. మొత్తము ఏర్లు గీర్లు ఏమేమి ఉంటాయో అవన్నీ కూడా మీదికెళ్ళి చూస్తుంటే మంచిగా చిన్న చిన్న దారుల లెక్క కనబడుతున్నాయి. మన కెప్టెన్ ఈజ్ తుంబి ఏవియేషన్ నందకిషోర్. మన మంచి వాళ్ళే, మంచిగా జాయిన్ చేస్తారు, మంచిగా డ్రైవింగ్ చేస్తాడు. నందకిషోర్ అన్న మంచి పైలట్, తెలుగు ఆయననే అని చెప్తున్నారు. అన్న ఏకదం నడుస్తున్నది. ఇదంతా జంగల్ గింగల్ అంత వస్తుంది. నేను మీకు చూపిస్తున్నా కదా, అట్లనే మనము కేవలం 9-10 నిమిషాలలో దిగేస్తాము మేడారంలా. అరే ఏమన్నా గుట్టలు గిట్టలు ఏం కనబడుతున్నాయి అనుకుంటున్నారు? ఏకదం కనబడుతున్నాయి, మొత్తం జంగలే. ఒకప్పుడు వరంగల్ జిల్లా ములుగు ఉండేది. వరంగల్ జిల్లా అంటే అడవికి ఫేమస్ ఉండేది. ఇప్పుడు ములుగు జిల్లా అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పుడు జిల్లాలుగా వేరైన తర్వాత ఇది ములుగు జిల్లా కిందికి వచ్చింది. ఈ ములుగు జిల్లాలో చూడండి ఈ జంగల్ ఎంత బాగుందో. ఆహా, మనం దగ్గర 1000 అడుగుల పైన ఉన్నాం ఇప్పుడు. హెలికాప్టర్లో ఆ కొండ చూడండి మన కిందనే ఉన్నది. పెద్ద పెద్ద కొండలు కూడా మనకు అన్ని కిందకే కనబడుతున్నాయి. చెట్లు చూసిండ్రా ఎవరో నాటినట్టు ఎంత ముద్దుగా వరుస పెట్టి అందంగా భలేగున్నాయి కదా. నాకు ఇట్లా మీదకని చూస్తుంటే కూడా మంచిగా అనిపిస్తుంది. అందరు భయపెట్టిండ్రు నన్ను, పైకి వెళ్తే కడుపులో తిరుగుతుంది అది ఇది అని. నాకేమైతే లేదు, టిఫిన్ కూడా తిన్నా.
2 ఇడ్లీలు ఒక వడ తిన్నా ఆయన కూడా ఏమైతలేదు. గట్టెళ్ళం మనం ఏదైనా కడపలేదు ఇప్పుడు లేదు ఏం లేదు. ఓ ఎంత బాగున్నదో, అన్ని పెద్ద పెద్ద చెట్లు కూడా బుడ్డ బుడ్డగా చిన్న చిన్నగా అగ్గిపుల్లలు అంత కనబడుతున్నాయి. ఇగో మనము మేడారం కాడికి వచ్చేసినాము దగ్గరికి. హెలికాప్టర్లా కూర్చొని హెలికాప్టర్లా మొత్తానికి మేడారంలో ఇగో ఇవన్నీ పోలీస్ గుడారాలు, పోలీస్ బండ్లు ఉన్నాయి ఆడ. మనం ఇంకా కొంచెం పైకి తిరుగుతున్నాం. ఇగో ఇవి మేడారం అమ్మవారి గద్దెలు. మొత్తానికి గద్దెల చుట్టూ తిరిగేసి మనము ఏవియేషన్ వాళ్ళు ఎక్కడైతే హెలికాప్టర్ ఆపే జాగ పెట్టుకున్నారో అక్కడ దాకా వెళ్ళిపోతున్నాం. పబ్లిక్ చూడండి అమ్మ, జాతరనే షురు కాలేదు, ఎంతగానో ఉన్నారో, బాగానే పబ్లిక్ ఉన్నారు. గద్దెలు మాత్రం మీదికెంచి ఎంత ముద్దుగా కనబడుతున్నాయో. మంచిగా కనబడుతున్నాయి కదా. సమ్మక్క గద్దె, సారక్క గద్దె. అవతల బందుకున్నది సమ్మక్క గద్దె, ఎక్కువ మంది నిలబడ్డది. యువతల బందుకున్నది సారక్క గద్దె. మొత్తం 4 గద్దెలు. మనము ఇప్పుడు దిగడానికి దగ్గరికి వెళ్తున్నాము. ఇవి 4 గద్దెలు. యువతల బందుకు పొలాలు చూడండి అమ్మ, ఎంత పచ్చగా ఎంత మంచిగా ఉన్నాయో. ఇటు దిక్కంతా మొత్తం చదును చేసిండ్రు గుడారాలు వేసుకోవడానికి చదును చేసినటువంటి జాగలు ఇవన్నీ కూడా. ఓహో, జంపన్న వాగును చూడండి ముద్దుగా. జంపన్న వాగు అవతల బందుకు యువతల బందుకు మధ్యలో ఏమంటారు, మధ్యలో రోడ్డు ముద్దుగున్నది కదా. మొత్తానికైతే జాతరకు రంగం సిద్ధమైంది, ఏకదమ్ ఉన్నది. పబ్లిక్ బాగానే వచ్చిండ్రు. ఇంకా 2-3 రోజులు ఉన్నది ఏమంటారు జాతర. 28 తారీఖు జాతర సాగేది ఉంటే ఇప్పుడే పబ్లిక్ మెల్లగా నిండిపోయిండ్రు. హెలికాప్టర్ అంటే అది నిలబడాలంటే దానికి ఒక జాగ కావాలి, ఒక చదును చేసిన ప్రాంతం కావాలి, దాని చుట్టుముట్టు ఏమీ ఉండొద్దు, ఇటువంటి రిస్ట్రిక్షన్లు అన్నీ ఉంటాయి. కాబట్టి హెలికాప్టర్ కోసము ఒక సపరేట్ జాగను చేసిండ్రు. ఆ జాగ దగ్గరికి పోయి హెలికాప్టర్ ఆగుతుంది. ఇది కథ. ఇటు బందుకైతే ముద్దుగా పొలాలు గిలాలు మంచిగా వేసుకున్నారు చూడండి. దిగడానికి పోతున్నాం మనం ఇప్పుడు. ములుగుకెంచి వచ్చి మేడారంలో దిగి, మేడారం ఆడ కనబడుతుంది చూడండి, అదే H3 అని ఉంది కదా, అది మనం దిగే జాగా. మొత్తానికైతే మేడారంకి రీచ్ అయినాము, మేడారం దగ్గరకు వచ్చినాము. దిగాలి. ఇవన్నీ చూస్తుంటే ముద్దుగా అనిపిస్తుంది. చిట్టి గుడిసెలు లెక్క. ఆహా, పంట పొలాలు చూడండి అమ్మ ఎంత బాగున్నాయి. ఆడ తెల్లగా ఏదైతే కనబడుతున్నదో ఆ జాగను చూసుకున్నాడు పైలట్ సార్. ఇప్పుడు మెల్లగా వచ్చి ఆడ దించుతాడనమాట మనలా.
మనము ముందు కన్నా కూడా ఇప్పుడు మెల్లగా కొంచెం తక్కువ హైట్లోకి వచ్చేస్తున్నాం, కిందికి దిగుతున్నాము. ఆ కిందికి దిగడం కూడా జాగ్రత్తగా మెల్లగా స్లోగా ఒక హైట్ నుండి ఇంకొక హైట్కి దించుకుంటున్నారు. అంటే ఇట్లా మేడారం చుట్టూ ఏమేముంది, ఏం కథ అనేదంతా కూడా చేస్తున్నాము. దగ్గరికి వచ్చేసినాం దిగడానికి, మెల్లిగా కిందికి దిగుతున్నాం. చూడండి, అగో గాలికి గడ్డి అంతా ఎట్లా ఎగిరిపోతుందో చూసిండ్రా. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీరామ్, జై బోలో సమ్మక్క సారక్క తల్లికి జై అనుకొని మేడారంలో మనము అడుగు పెడుతున్నాము. హెలికాప్టరు మెల్లగా ఆగింది. ఇప్పుడు ఆ పంక తిరగడం ఆగిపోతే అప్పుడు తలుపులు తీసి మనం కిందికి దిగాలి. ఇది ముచ్చట. దిగినాక మళ్ళొకసారి వల్కరిస్తాం మిమ్మల్ని. మొత్తానికైతే ములుగు కాడికెంచి మంచిగా నిమ్మలంగా తీసుకొని వచ్చిండు సారు. మొదలు నేను అప్పుడు వేములవాడల ఎక్కినప్పుడు కానీ సమ్మక్క సారక్కలు ఎక్కినప్పుడు కానీ కొంచెం కొత్త ఉంటుండే కదా, జర భయం ఉండే. ఇప్పుడు పెద్దగా భయం ఏమి అనిపించలేదు. ఇంకొక ముచ్చట ఏంటంటే నిమ్మలంగా ఇట్లా అనిపించుకుంటా భయం అవుతుంది కదా ఒక్కొక్కసారి. అట్లా భయం ఏమీ లేకుండా నిమ్మలంగా తీసుకొని వచ్చిండు సారు. పైలట్ నందకిషోర్ సారు ఒకసారి ఇంత దూరం మంచిగా గాలిలో తీసుకొని వచ్చిండు నన్ను. సార్కు శనార్థులు చెప్తా. అయ్యా చంద్ర ఎక్కింది గింత థ్యాంక్స్ అన్న చెప్పకుండా వెళ్ళిపోయింది నాకు అనుకోగలడు, చెప్పిపోతా. సారు నమస్తే. అయ్యో ఒకసారి దిగుండి సారు. నేను పోయేటప్పుడే ఆడ ఎక్కేటప్పుడే మాట్లాడదాం అనుకున్నా. ఇక సార్ నమస్తే. ఎక్కడోళ్ళు మీరు? నమస్తే మేడం, నేను హైదరాబాద్ నుంచి మేడం. మీరు తెలుగు వాళ్ళేనంట, నాకు గణేష్ అని చెప్పిండు. సార్ తెలుగు వాళ్ళు అయ్యుండి మీరు మన తెలుగు జాతరకు వచ్చిండ్రు కదా, చాలా సంతోషంగా ఉంది మేడం. అండ్ ఫ్యాక్ట్ ఇది ఇప్పుడు హెలికాప్టర్ కూడా వచ్చేసింది, సర్వీసులు కూడా వచ్చేసాయి. భక్త శరణార్థులు అందరూ దీన్ని చాలా యూజ్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ వాళ్ళకి కూడా చాలా సౌకర్యంగా ఉంటుంది ఎక్కడి నుంచి వచ్చినా కూడా. తెలంగాణలో ఉన్న ఈ మహాకుంభమేళా అంటారు సార్, ఇది రెండవ మహాకుంభమేళా అంటారు. మా సమ్మక్క సారక్క జాతర మా తెలంగాణలో ఉన్న మా జాతరల పబ్లిక్ అందరూ చాలా ఇష్టపడతారు సార్. హెలికాప్టర్లు తిప్పాలని పిల్లలను, భార్యను తిప్పాలని భర్తలు అనుకుంటారు, మా పిల్లలను మా మన్మలను తిప్పాలని తాతలు అనుకుంటారు. వాళ్ళందరినీ కూడా ముద్దుగా నిమ్మలంగా తిప్పే బాధ్యత మీది. మళ్ళీ జాతర అయినాక వచ్చి నేను మిమ్మల్ని కలిసిపోతాను. ఈ సార్ మన తెలంగాణ సారే, మన హైదరాబాద్ సారు, హైదరాబాద్లో పెద్ద పైలట్ సారు. ఎంత చూసిండ్రా నాకైతే. ఇగో సార్ నాకు మస్తు భయం అవుతుంది, హెలికాప్టర్లు ఎక్కితే మస్తు భయం అవుతుంది, విమానం ఎక్కిన భయం అవుతుంది. కానీ ఒక్కసారి కూడా ఇట్లా జరుకు కూడా ఇవ్వకుండా తీసుకొచ్చిండ్రు సార్. చాలా నిమ్మలంగా తీసుకొచ్చిండ్రు, చాలా మంచిగా తీసుకొచ్చిండ్రు సారు. నేనైతే మొదలు ఎక్కిన, మీ అందరికన్నా మొదలు నేను ఎక్కిన. నిమ్మలంగా నందకిషోర్ సార్ ఉన్నాడు, బిందాస్గా ఎక్కి గాలిలో తిరుగుండి చుట్టుముట్టు ఉన్నాయి అన్నీ చూడండి సార్. మీకు కూడా చాలా సంతోషం సార్. పోయేస్తా సార్, దర్శనం చేసుకుంటా. మొత్తానికైతే నందకిషోర్ సార్ తోటి మాట్లాడినా మంచిగా తీసుకొచ్చిండు సారు. ఎవరన్నా హ్యాపీగా భార్య పిల్లలను తీసుకొని ఎక్కాలనుకున్నా, కుటుంబ సభ్యులను తీసుకొని ఎక్కాలనుకున్నా కూడా నిమ్మలంగా వచ్చి ఇగో తుంబి ఏవియేషన్ వాళ్ళ హెలికాప్టర్ సర్వీస్ ఉన్నది. దీనికి సంబంధించిన ముచ్చట్లని మనం మాట్లాడదాం కానివ్వండి. చూసిండ్రు కదా, నడవండి ఇక బయటికి పోయి ఈ ఏవియేషన్కి సంబంధించిన ముచ్చట్లు మాట్లాడుకుందాం. ఈ సర్వీస్కి సంబంధించిన ముచ్చట్లన్నీ ఈడ ఈ తుంబి ఏవియేషన్ సార్ ఉన్నాడు ఒక ఆయనతోటి మాట్లాడదామండి. నమస్తే. నమస్తే మ్యామ్. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఏం మాట్లాడతాయి? హిందీ और इंग्लिश मैम. यस मैम. वेयर यू फ्रॉम? आई एम फ्रॉम झारखंड. ओए पिलगाड़ झारखंड पिलगाड़ंटा भाई, आपसे 2-3 बात करने का. ये सर्विस है ना? यस मैम. ये कहाँ से लेके आए आप लोग? ये बैंगलोर से. बैंगलोर से. जी मैम. तुम्बी एविएशन. यस मैम, तुम्बी एविएशन. तुम्बी एविएशन से कितने गाड़ी लेके आए? एक हेलीकॉप्टर और दो हेलीकॉप्टर? 2 हेलीकॉप्टर्स. कहाँ से? बैंगलोर से, दोनों ही बैंगलोर से आए. यस. ये तो एक है हेलीकॉप्टर. यस मैम. ये इधर घूमने का बोले. यस मैम. नंदकिशोर सर. यस मैम. और एक उधर किधर वो हनुमकोंडा से एक है बोले. यस मैम, वो शटल सर्विसेज है. शटल सर्विस. यस मैम. दिन में कितने बार आते, कितने बार जाते? फ्रॉम सनराइज टिल सनसेट हम फ्लाई करते हैं. यस मैम.
పొద్దుగల సన్ రైజ్ అయిన కాడికెంచి సన్సెట్ అయిన దాకా అంటే సూర్యోదయం కాడికెంచి సూర్యాస్తమయం దాకా మంచిగా సర్వీస్ ఉన్నదంట. ఆల్రెడీ బుకింగ్ హోగే? No, ma'am. Bookings are already bookings are. We are looking to get more bookings, more people. బుకింగ్స్ వస్తూనే ఉన్నాయంట, కాకపోతే ఇంకా పబ్లిక్ రావాలని ఆలోచన చేస్తున్నారంట. దో గాడి Yes, ma'am. గాడి బోల్ సక్తే ఇస్కో? No, ma'am. It's a helicopter. గాడి అనొద్దంటే హెలికాప్టర్ అనాలంట. 2 హెలికాప్టర్లు వచ్చినాయి. ఒకటేమో హన్మకొండ కాడికెంచి మేడారం గద్దెలకు, అంటే మేడారం గద్దెలు వెనకకున్నాయి, ఇగో ఈడికి మేడారం కాడికి. ఒకటేమో మొత్తం మేడారంలోనే పూరా మేడారం में घूमने के लिए एक बोले. Yes, ma'am. वो घूमने का पैसा कितना देर घुमाते, कितने जने चढ़ सकते? 6 लोग एक बार में जा सकते हैं. हाँ, Per person एक ट्रिप में 6 6 people. And per person it's 4,800. 4,800. कितने टाइम? It's for 5 to 7 minutes. 5 నుండి 7 నిమిషాల డ్రైవ్ ఉంటుందంట ऊपर. Yes, ma'am. इधर आप पूरा कवर करेंगे मेदारम क्या टेम्पल. क्या क्या कवर करते? मेदारम टेम्पल हाँ. एंड पूरा मेदारम का एक पूरा ओवरव्यू एरियल एक्सपीरियंस पूरा आप कवर करेंगे. మొత్తం జంపన్న కాడికెంచి ఇట్లా మొత్తం చుట్టుముట్టిగా కవర్ చేస్తారు. ఏరియల్ ఎక్స్పీరియన్స్ అంటే ఏం లేదు, మీదికెంచి కిందికి చూస్తే అదే ఈగల్ వ్యూ అంటాం కదా మనము. నేను ఒకసారి చెప్పిన కదా ఈగల్ వ్యూ అని. అంటే ఓ గద్ద పై నుండి కిందికి చూస్తే ఎట్లుంటుంది ఆ ఎక్స్పీరియన్స్ చేపిస్తారనమాట. కిतना ऊपर चढ़ते हम लोग 10,000 feet to 13,000 feet. अभी हम लोग बहुत ऊपर से आए. Yes, ma'am. ఇప్పుడు నేను కూడా వచ్చినా కానీ నేను 1000 అడుగులు అనే చెప్పుకుంటూ వచ్చిన. 1000 फीट से भी ज्यादा. Yes, ma'am. जा सकते हैं. Yes, ma'am. अब हम लोग आए ना, वो कितना हाइट में आए होंगे? 10,000 feet. 10,000 फीट నాకు చెప్పకుండా 1000 అడుగులు అనే చెప్పిండ్రు వీళ్ళు. 10,000 అడుగుల మీద ఉంటే మాట, కానీ ఏమైనా తీసుకొచ్చిండు నందకిషోర్ సార్, ఎగ్దమ్ తీసుకొచ్చిండు. సూపర్ పైలట్. Yes. We have all our pilots are well experienced for this. एक नंदकिशोर सर, और कौन है? राजपूत सर और सुसीम सिवाज सर, सुसीम सर, अमिताभ सर. 4 ఉన్నారు. 4 pilots. 4 ఉన్నారు మొత్తం. ये कितने दिन का है आपका? कल से हमने शुरू किया है. It's till 31st जनवरी. 31 जनवरी वరకు हम 2 पैकेजेस ऑफर कर रहे हैं. फर्स्ट वन इज फ्रॉम हनमकोंडा टू मेदारम अप एंड डाउन. कितना वो? 35,999 per person. 35,999. If अगर आज तक कोई बुक करता है then they can have a discount and for they can book their seats at 30,999. पर ट्रिप. Correct. Up and down. Yes, ma'am. పోనికి రానికి కలిపి 30,999 ఈ రోజు వరకు బుకింగ్ చేసుకుంటే. 35,999. 35,999 ఈ రోజు తర్వాత బుకింగ్ చేసుకున్న వాళ్ళకు ఒక్క ట్రిప్కి. Yes, ma'am. అంటే ఎంత పడుతుంది? 36,000 అంటే 18 ఒకటి 18 18 రెండు 36 18,000 ఒక ట్రిప్కి వాడుతున్నట్టు. అప్ అండ్ డౌన్కి 36,000 వాడుతున్నట్టు. ఏ 4,800 కా ఏక్ పర్సన్ కా? Yes, ma'am. एक पर्सन. ఈడ తిరగాలని అనుకుంటే 4,800 ఒక్క పర్సన్కు తిరగొచ్చు. మొత్తము 6 కలిసి ఒక ట్రిప్కి 6 పోవచ్చు అంట, 6 మెంబర్స్. Yes, ma'am. और आप कुछ उसमें खा सकते हैं हम लोग? हाँ, yes, ma'am. कुछ लेके जा सकते? चिप्स बच्चे रहते चिप्स लेके जाते? चिप्स अलाउड नहीं है. वेट हिसाब कर रहे ना. हाँ, हम लोग चढ़ते वक्त वेट को हिसाब किए. Yes. నా బరువు ఎంత ఉన్నది, నా మా వాళ్ళ బరువు ఎంత ఉన్నది, పక్కన కూర్చున్న వాళ్ళ బరువు ఎంత ఉన్నది అన్ని లెక్క పెట్టిండ్రు. कितना वेट लेके जाता? 6 to 7 मिनट का राइड है, so I don't think कि कोई चिप्स और स्नैक्स बच्चे लेके ऊपर जाएंगे. जाने के बाद खाते समझते ना ऐसा. Yes, ma'am. So any chips is not allowed inside the aircraft, but you can have it later. బయట కిందికి వచ్చినాక మళ్ళీ తినుదురు కానీ ఎయిర్ క్రాఫ్ట్లో వద్దు అని చెప్తున్నారు. और पानी लेके जा सकते? हाँ, पानी लेके जा सकते. पानी लेके जा सकते. ma'am. 28 से यात्रा है. Yes, ma'am. तो अब आ गए, कब आ गए आप इधर? 21st जनवरी हम आ गए. 21 जनवरी. अभी बुक करें तो आप लेके आके दर्शन करा के लेके जाते? Yes, ma'am. कितना टाइम रहता बीच में आपका? फर्स्ट एक ट्रिप आने का और जाने का बीच में कितना टाइम लगेगा? From Henamkonda to Medharam, one side it's 30 minutes. 30 तो मिनट टोटल ड्यूरेशन इट विल बी 1 hour up 1 and down. hour. 1 और घंटे बीच में हम लोग दर्शन करना चाहते ना, वो कितना टाइम देते हैं आप? 1 घंटा. 1 hour? Yes, ma'am. बस उतना? Yes, ma'am. वो बहुत भीड़ रहते ना भैया, होता नहीं. दर्शन इज इंक्लूडेड, मैम. सो आप जाएंगे तुरंत दर्शन करके फिर आप आ जाएंगे. దర్శనంగా చేసుకోనికనే వస్తాం కదా, ఓ గంట సేపు గంటన్నర అట్లా టైం తీసుకొని
వచ్చేయచ్చు, మళ్ళీ రిటర్న్ వచ్చేసేయచ్చు, దర్శనం చేసుకొని వచ్చేయచ్చు. अभी बुक करे तो आज ये आज 23rd है ना? यस मैम. 23rd, 24th को, 25th को अभी आ सकते हैं आपका फ्लाइट में? यस मैम. नहीं तो 28th से ही आना पड़ता क्या? नहीं अभी हम यहाँ पे अवेलेबल है, आप अभी से आ सकते हैं. बुकिंग्स आर ओपन, आप ऑनलाइन बुकिंग कर सकते हैं, ऑफलाइन काउंटर भी हमारा यहाँ पे अवेलेबल है हेलीपैड पे. आप टिकट यहाँ से भी बुक कर सकते हैं, ऑनलाइन भी बुक कर सकते हैं फ्रॉम ऑफिशियल वेबसाइट www.helitaxi.com. हेलीटैक्स www.helitaxi.com అనే అఫీషియల్ వెబ్సైట్లో పోయి కూడా టికెట్లు బుక్ చేసుకోవచ్చంట. ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, ఇక్కడ ఆఫ్లైన్లో టికెట్లు తీసుకోవచ్చు, వెళ్ళొచ్చు అని చెప్తున్నాడు ఈ తమ్ముడు. ఇంకొక ముచ్చట ఏంటంటే 21 తారీఖు నుండి వీళ్ళంతా అవైలబుల్గా ఉన్నారంట. 21 తారీఖు నుండి మేము రెడీగా ఉన్నాము. ఈ రోజు ఎవరన్నా రావాలనుకున్నా కూడా బుక్ చేసుకోండి, వచ్చేయండి, ముద్దుగా హెలికాప్టర్లో వచ్చి నిమ్మలంగా దర్శనం చేసుకోండి, వెళ్ళిపోవచ్చు. హన్మకొండకేంచి మేడారంకు 30 నిమిషాలు పడుతుంది, కేవలం 30 మినిట్స్ పడుతుంది రానికే. మళ్ళీ పోనీకి ఒక 30 మినిట్స్, దర్శనంకి ఒక గంట సేపు పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు పెద్ద బీడ్ లేదు కాబట్టి, అంటే జాతర టైంలో ఉన్నంత బీడ్ అభిని అంత బీడ్ లేదు కాబట్టి, అంత జనం లేరు కాబట్టి పోయి దర్శనం చేసుకొని రాగానే మళ్ళీ తీసుకొని పోయి మళ్ళీ దించేసేస్తాం మేము అంటున్నారు. హన్మకొండకేంచి ఇక్కడికి 30 నిమిషాలు పడుతుంది. ఈ రోజు వరకు ముందే బుక్ చేసుకుంటేనేమో 30,999 రూపాయలు. ఈ రోజు తర్వాత బుక్ చేసుకుంటే 23 తారీఖు తర్వాత 23rd ఆఫ్టర్ 23rd బుక్ చేసుకుంటే 35,999 రూపాయలు. ఇది మన తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు, తుంబి ఏవియేషన్స్ వాళ్ళు, బెంగళూరు నుండి వచ్చినటువంటి తుంబి ఏవియేషన్స్ వాళ్ళు కలిసి పబ్లిక్ కోసము జాతరకు వచ్చేటటువంటి జనంని అందరినీ సంతోషపరచనికే, హ్యాపీగా ఉంచనికే, పోరలందరూ చూసి ఫుల్ దిల్ ఖుష్ కానికే ఇగో ఈ సర్వీస్ని స్టార్ట్ చేసిండ్రు. మస్త్ అనిపించింది. నేను కూడా ములుగు కాడికి చీడిదాకా వచ్చిన. ఇది ముచ్చట. వచ్చేటప్పుడు నాకు మంచిగా గద్దెలు కనబడ్డాయి, జంపన వాగు కనబడ్డది, చుట్టుముట్టు ఊరంతా కనబడ్డది, పొలాలు కనబడ్డాయి, చాలా బాగున్నది. రండి, ఒక 5,000 పెద్ద ముచ్చటని ఏం కాదు. 4,800 ఈజ్ ఎ నాట్ బిగ్ ఇష్యూ, నాట్ బిగ్ అమౌంట్ అంటాం కదా, అగో అట్లా అదంతా పెద్ద విషయం కాదు. ఒకసారి వెళ్ళి పైకి వెళ్ళి గాలిలో ఒక్కసారి అట్లా చక్కర కొట్టి మొత్తం చుట్టుముట్టు ఉన్నదంతా చూస్తే మస్తు అనిపిస్తుంది, మస్తు ఎంజాయ్ చేస్తారు. పోరలు అడుగుండి మీ పేరెంట్స్ని ఇట్లా ఈ సర్వీస్ ఉన్నదంట, పోయేసి వద్దామనండి. పెద్దోళ్ళు ప్రయాణం చేయలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళని కూడా నిమ్మలంగా తీసుకొని వచ్చి ఇలా తీసుకొచ్చి చక్కగా దర్శనం చేయించుకొని తీసుకొని పోవచ్చు. దీపక్ తమ్ముడు, thank you so much ma'am. Let's make this Medaram festival very big and make this very successful. Thank you. Successful, very successful Medaram. You people will feel very happy after seeing all the people. Yes ma'am. జనం జాతరకు వచ్చిన పబ్లిక్ని చూసిన తర్వాత వాళ్ళే మస్తు సంతోషంగా ఫీల్ అవుతారు. పోయేస్తా. థ్యాంక్ యూ Thank you so much. థ్యాంక్ యూ. చెప్పి పోదామా అని మళ్ళీ, ఎందుకంటే అంత మంచిగా తీసుకొని వచ్చిండ్రు. కానీ ఏమన్నా నడిపించిండు ఆ అన్న, ఇంత భయం కాలేదు, నిమ్మలంగా తీసుకొని వచ్చిండు, మంచిగా అనిపించింది. చలో నడువుండి నేను కూడా గద్దెల కాడికి పోయి ఒకసారి దర్శనం చేసుకొని ఇక వెళ్ళిపోతా.